నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనం చూసుకుంటే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. చాలామంది సాఫర్ వెళుతూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో రంజాన్ మాసం ముగిసింది, ఇప్పటికైనా బంగారం ధరలు తగ్గుతాయని చెప్పేసి బంగారం ధరలు తగ్గేటట్టు కనపరావడం లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మనం చూసుకుంటే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము 31 దినారు 450 ఫిల్స్కు చేరుకుందని చెప్పేసి కువైట్ చరిత్రలో మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున బంగారం పెరగడం ఇదే మొదటిసారిని చెప్పేసి, అలాగే ఔన్స్కి మనం చూసుకుంటే $3,148 దాటిందని చెప్పేసి గ్లోబల్ బంగారం ధరలు రికార్డు స్థాయి పెరుగుదలతో నడుస్తూ ఉన్నాయని చెప్పేసి, దీనికి ప్రత్యేకమైన కారణాలు మనం చూసుకుంటే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు వాణిజ్యపరమైన అనిశ్చితులు, ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాల ప్రకటన ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సుంకాల ప్రకటన ద్వారా బంగారం ధరలపైన ప్రభావం చూపుతూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఇరాన్ దేశపైన సైనిక చర్యకు ట్రంప్ బెదిరింపులతో పాటు చిన్న దేశాలను మినహాయించి సుంకాల మార్కెట్ ఆందోళనలు పెంచాయని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు దేశాలపైన సుంకాలైతే విధిస్తూ ఉన్నాడు. భారీగా ట్యాక్స్ పెంచడంతో అయితే దీంతో యొక్క రేట్లు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి, అలాగే భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల కూడా ఈ యొక్క బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరి ఎంతవరకు పెరుగుతాయి, ఎంత పెరుగుతుందని చెప్పేసి ఇప్పుడే చెప్పలేమని చెప్పేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే రికార్డు స్థాయిలో అయితే బంగారం ధరలు దూసుకుపోతూ ఉన్నాయి. మరి ఎవరైనా మీరు ఇటీవల బంగారం కొని ఉంటే గ్రాము ఎంతకు కొన్నారని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.